చేరితే నేను కానీ నారాయణ స్వామి కానీ సుబ్బయ్య యాదవ్ కానీ ఈ వేదిక వెళ్ళిన దివ్యాంగులందరూ కూడా మీ దగ్గరకు వచ్చి చంద్రబాబు గారి దగ్గర తీసుకుపోయినా సరే, ఎందుకు లోకల్లో ఉన్నటువంటి మా శాసనసభ్యులు ఉన్నారు. కమలాపురం నియోజకవర్గంలో ఏ దివ్యాంగుడికి అర్హుడైన వాడికి పోతే తప్పనిసరిగా చైతన్య రెడ్డి గారు సంబంధిత అధికారులతో మాట్లాడి ఇప్పిస్తాడని చెప్పి కూడా తెలియజేస్తాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. మందకృష్ణ గారు మేము ఎందుకోసం కష్టపడ్డాం, ఎందుకోసం నకిలీ పెన్షన్ ఇవ్వడానికి కాదు, మీ జీవితాన్ని బాగు చేయాలని చెప్పేసి 3000 రూపాయలు సరిపోదని చెప్పేసి పెన్షన్ పెంచాము. చూశారు కదా గత ప్రభుత్వం ₹1 మీకు పెంచిందా? పెంచలేదు, మోసం చేసింది. మనం దివ్యాంగులున్నాయి. దివ్యాంగులంటే కనీసం మనం జరుపుకునే పండుగ కూడా కదా జరపల జగన్మోహన్ రెడ్డి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి జరిపిన పాపాన కోరని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అదే చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు మన పట్ల ఉన్న అభిమానంతో మొన్న 3వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని పనులున్నా కూడా ఆయన మా వాళ్లతోటి నేను పండుగ జరుపుకోవాలని చెప్పేసి 7 వరాలు ఇంద్రధనుసు ఆయన స్వతహా ప్రకటించారంటే అది దివ్యాంగుల పట్ల ఉన్నటువంటి అభిమానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అందుకే చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి దేవుడు, అందులో అనుమానమేమి లేదు. కాబట్టి మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు అని మన మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి. వీళ్ళు దివ్యాంగులంటే బాగా కష్టపడతారు, ఏమైనా చేస్తారు, వీళ్ళు మొండి వాళ్ళు. చైతన్య రెడ్డి గారిని గెలిపించాలనుకుంటే వాళ్ళు కాదు, ఈ దివ్యాంగులే ప్రతి ఇంటికి పోయి చైతన్య రెడ్డి గారు ఈ విధంగా పనిచేశారు, మీ ఓటు తప్పనిసరిగా వేయాలి అని వేయించగలే సత్తా ఎవరికైనా ఉన్నదంటే అది మా దివ్యాంగులకే ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మొన్న ఎలక్షన్ లో బొబ్బిలి ఓడిపోతుందని చెప్పి అన్నారన్న. అయితే నేను లాస్ట్ 10 రోజుల్లో వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను. దివ్యాంగుల మీటింగ్ పెడతారంటే అక్కడ వైసీపీ వాళ్ళు ఫంక్షన్ హాల్ మాట్లాడి ఇవ్వలేదు. నేను చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో వాడు మీటింగ్ పెట్టాలని చెప్పేసి రామచంద్ర అన్నవాడు ఒక అపార్ట్మెంట్ ఉంటే ఆ అపార్ట్మెంట్ కింద పెట్టబట్టి 3000 మంది వచ్చారు. 3000 మంది వచ్చి ఆ మీటింగ్ చూసి బేబీ నాయన గారు ఆశ్చర్యపోయారు. బ్రహ్మాండంగా మేము ఈ 10 రోజులు ప్రచారం చేస్తామని చెప్పేసి ఈ 3000 మంది ఇళ్లలోనే ఒక్కొక్కరికి 4 ఓట్లు ఉన్నాయి. మీ 4 ఓట్లతో పాటు ఇంటింటికి మీరు వెళ్ళండి అని చెప్పి బ్రహ్మాండంగా ప్రచారం చేసి గెలిపిస్తే బేబీరాజు గారు అయితే నిజంగా మాకు చాలా హెల్ప్ చేశారని చెప్పేసి దివ్యాంగులు ఆయన దగ్గర పోతే ఏ పని కావాలని ఆయన చేసి పెడుతుందంటే అది దివ్యాంగుల్లో ఉన్న పట్టుదల ఏడుల్లో ప్రతి దగ్గర. కాబట్టి మా చైతన్య రెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు, మీ కోసం పనిచేసే వ్యక్తి. ఆయన్ని 2029లో నాకు చెప్పాలా, మీ దివ్యాంగులు ప్రతి ఇంటికి వేసి బ్రహ్మాండంగా ప్రచారం చేసి నన్ను ఎక్కువ మెజార్టీతో గెలిపించారు అనేది ఆయన మనసులో ఉంటే ఇటుకో ఇల్లు మీకు 10 కాదు 50 ఇప్పిస్తాడు. వీళ్ళకి ఈ విధంగా ఇవ్వాలని చెప్పి బాబు గారు చెప్పినట్లు కిందనే ఇల్లు మీకు ఇస్తారు, ప్లాట్లు ఇస్తారు మీకు ఇల్లు లేని వాళ్ళకి. కాబట్టి ఇలాంటి విషయాలన్నిటిని కూడా మనందరం జీవితకాలం చర్చించుకుందాం. మీతోనే ఉంటా. నేను ఏ పదవిలో ఉన్నా కూడా నేను పనిచేసేది దివ్యాంగులకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి నారాయణ స్వామి నా తర్వాత నారాయణ స్వామి నేను అయినా కూడా నా పూర్తి సహకారం దివ్యాంగుల సమాజం కోసం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.